ఆయన సర్వీస్ కు పార్టీ ఇచ్చే గుర్తింపు ఏంటి? డైరెక్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేసే ఛాన్స్ దక్కుతుందా? ఎన్టీ రామారావు గారు మేము స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీ రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదంతో రానుంది. నాన్నగారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఓ పక్కని భగత్ సింగ్ ఫోటోలు ఉంటే ఇంకంతకంటే మనకి కావాల్సింది ఏముంది ఈ రోజు. సార్, ఆయనతో మీకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది కదా, అండ్ ఆయన చివరి క్షణంలో కూడా మీరు ఆయన పక్కనే ఉన్నారు. ఆయన చనిపోయిన బదులు అలాంటి వాళ్ళు చనిపోతుంది అలాంటి వ్యక్తి ఆ రోజు అరణ్నాయుడు గారు కానీ, ఈ రోజు అచ్చెన్నాయుడు గారు కానీ, అదే విధంగా రాము కానీ, కోన రవికుమార్ కానీ, మీ అందరితోనే నాకు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. స్వాతంత్ర సమరయోధుల వారసత్వం, 4 దశాబ్దాల కమిట్మెంట్ పాలిటిక్స్, పదవుల కోసం పార్టీలు మారకుండా పవర్ ఉన్నా లేకున్నా ఎల్లో ఫ్లాగ్ నే నమ్ముకున్న సీనియర్ లీడర్ జననాయక్ డాక్టర్ చౌదరి సత్యనారాయణ గారి పొలిటికల్ వారియర్ గా ఎంట్రీ ఇచ్చి శ్రీకాకుళం జడ్పీ వైస్ చైర్మన్ గా, విప్ గా, ఉమ్మడి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా పార్టీని లీడ్ చేసిన స్ట్రాటజిస్ట్, స్వర్గీయ ఎర్రన్నాయుడు గారితో మొదలైన నేటి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు గారి వరకు కూడా కింజరాపు ఫ్యామిలీతో స్ట్రాంగ్ బాండింగ్ ఉన్న నేత. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వేళ ఆయన సర్వీస్ కు పార్టీ ఇచ్చే గుర్తింపు ఏంటి? డైరెక్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేసే ఛాన్స్ దక్కుతుందా? ఈ అంశాలపై మాట్లాడేందుకు శ్రీకాకుళం జిల్లా సీనియర్ టీడీపీ లీడర్, మాజీ జిల్లా ప్రెసిడెంట్ శ్రీ చౌదరి నారాయణమూర్తి అలియాస్ బాబ్జీ గారు మనతో ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడదాం. నమస్తే సార్. సార్, బాబ్జీ గారు, మీ ఫాదర్ జననాయక్ డాక్టర్ చౌదరి సత్యనారాయణ గారు ఫ్రీడమ్ ఫైటర్, మాజీ ఎమ్మెల్యే, అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మీ పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగింది? చాలా బాగుందమ్మా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, తెలుగుదేశం పార్టీ మేము స్టూడెంట్ లైఫ్ నుంచి బయటకు రావడం, ప్రతిభాపార్తి గారు హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు జస్టిస్ పున్నయ్య గారు కుటుంబంతో మాకున్న అవినాభావ సంబంధం, నాన్నగారితో ఆయన జ్యుడిషియల్ వెళ్ళక ముందు నాన్నగారితో ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అప్పుడు మా అన్నయ్య గారు అయిన తేజస్రావు గారికి ఫోన్ చేసి, తేజస్రావు గారు పాప ఇక్కడ హెచ్ఆర్లో పోటీ చేస్తున్నారు, మీరు మన కుటుంబంకి మీరు సహకరించండి, అక్కడ నేను జడ్జిగా ఉన్నాను కాబట్టి నేను రాజకీయాల్లోకి రాకూడదు, కాబట్టి పాపకి మీరందరూ కోఆపరేట్ చేయండి అని చెప్పడం. ఆ రోజుల్లో 83లో ప్రతిభాపార్తి గారు వెనక మేము పనిచేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అట్లాగే కంటిన్యూ చేసాం. సార్, మీ ఇంట్లో చాలా వరకు బ్రదర్ కానీ సిస్టర్ కానీ లెఫ్ట్ ఐడియాలజీ వైపు వెళ్తే మీరు ఒక్కరే రీజనల్ పార్టీ అయిన టీడీపీ వైపు రావడానికి అసలు రీజన్ ఏంటి? ఏం రీజన్ ఏం కాదమ్మా. మా నాన్నగారు కూడా యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ. మా నాన్నగారు, మా అమ్మ, మా తాతగారు కాంగ్రెస్ పార్టీ, బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఆ కుటుంబంతో మాకు సంబంధం. మా అమ్మ కాంగ్రెస్ పార్టీ అయినా మా నాన్నగారు యాంటీ కాంగ్రెస్, ఎవరి రాజకీయాలు వాళ్ళవే మొదటి నుంచి. మా అన్నయ్య గారు కూడా మీ చిన్నతనంలో మా అన్నయ్య కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన జైల్లో ఉన్న రోజుల్లో నాన్న ఎమ్మెల్యేగా ఉంటూ మీ చిన్నతనం సెంట్రల్ జైలుకి వెళ్ళి కూడా చూడటం జరిగింది. కానీ నాకు స్టూడెంట్ లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజా జీవితంలో నాన్న రాజకీయం వేరే, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే తలంపులో ఉన్నప్పుడు నేను రీజనల్ పార్టీ అయిన ఎన్టీ రామారావు గారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా ప్రతిభాపార్తి గారు ఈరోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టిన తర్వాత ఆ పార్టీలో మేము చేరడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. సార్, ఒక ఇంట్లో లెఫ్ట్ అండ్ రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు ఇంట్లో జరిగే బేసిక్ కామన్ పొలిటికల్ డిస్కషన్స్ అసలు ఎలా ఉండేవి? ఎలా దాన్ని లీడ్ చేసేవాళ్ళు? పొలిటికల్ డిస్కషన్స్ అనేవి నా అన్నయ్య గారు ఎప్పుడో వచ్చిన అన్నయ్య పొలిటికల్ అన్నయ్య, మా సిస్టరాలు ఎప్పుడో వచ్చినా పండుగలకి గట్టు వచ్చిన మా సిస్టరాలు రాజకీయాలు వాళ్ళవే, ఎవరు రాజకీయాలు వాళ్ళు. అలాగని మేము కత్తులు తీసుకోలేదు, కర్రలు తీసుకోలేదు, ఎవరు రాజకీయాలు ఎవరి సిద్ధాంతం వాళ్ళు. మీ నాన్నగారు డాక్టర్గా ఉంటూ ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ చేస్తూ లీడర్గా ఎదిగారు. సో ఆయన నుంచి అప్పటి నుంచి మీరు నేర్చుకున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర? ఏంటంటే ఆయన సామాన్య డాక్టరేట్ ఇచ్చేశారు. ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అదే సందర్భంలో సైకిల్ మీద కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎవరో ఒక పని మీద వెళ్తే ఆ రోజుల్లో స్కాలర్షిప్స్ ఉండేవి. స్కాలర్షిప్స్ ఉండే రోజుల్లో ఆయన డినోట్ పై ట్రైబ్స్, కాలింగ్లో డినోట్ పై ట్రైబ్స్ ఉండేవి. డినోట్ పై ట్రైబ్స్కి సంతకం పెట్టాలంటే ఆ రోజు చాలా పవర్ఫుల్, అది ఎమ్మెల్యేసే ఉండవు, సైకిల్ మీద వచ్చి సంతకం పెట్టారు నాన్నగారు. చాలామంది ఈ రోజుకి కూడా మీ నాన్నగారు వేసిన ఉద్యోగం అండి మాకు అని చెప్పేవారు ఉంటుంటే అంతకంటే సంతోషం ఇంకేముంది తల్లి. అయితే ఆ రోజుల్లోగా సైకిల్ మీద వెళ్తే మన చూసేవాళ్ళు ఎవరు లేరు. సైకిల్ మీద వెళ్తే ఈ రోజులు బట్టి చూస్తే సైకిల్ మీద
బాబ్జీ వెళ్తున్నాడు రా పిచ్చే ట్రైడ్కి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాగని ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేసిన దానిలోనే ఉంటాయి. పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు పనిచేశారు. ఆ యూతోనే మనం కూడా పనిచేస్తున్నాం, సమస్యల మీద పనిచేస్తున్నాం. బాబ్జీ గారు, మీరు అంత పెద్ద బిగ్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, సో బేసిక్గా పాలిటిక్స్లో ఏంటంటే వారసత్వం ఉంటే సరిపోతుంది, లేదా మనం లీడ్ చేసేయచ్చు అనుకుంటారు. బట్ మీరు అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత పొలిటికల్గా మీ కెరీర్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారా, కష్టపడ్డారా ఫస్ట్లో? చాలా కష్టపడ్డామమ్మా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మేము రాజకీయాల్లోకి రావడం, ప్రతిభాపాత్ర గారు మంత్రిగా ఉండటం, మంత్రిగా ఉంటూ హెచ్ఎల్ నియోజకవర్గం మా 4-5 చేతుల్లో పెట్టి ఆమె ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. బాబ్జీ, రెడ్డి, అదే వర్మ అని ఉండడం, వాళ్ళ మమ్మనే మాకే అప్పచెప్పారు. మేము ఆ గ్రౌండ్ లెవెల్లో బాధ్యతలు అప్పచెప్పాక బరువు ఎక్కువైంది, బాధ్యతలు ఎక్కువ అవ్వడం, క్యాడర్తోని లీడర్తోని అవినాభావ సంబంధం చేసి ఓ రోడ్స్ కానీ హౌసింగ్ కానీ అదేవిధంగా కార్డులు ఇచ్చేటప్పుడు కానీ రెవెన్యూ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్తో సమన్వయంతో వెళ్ళి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి మమేకమైతే ఉండేవాళ్ళు. బాబ్జీ గారు, మీరు లెఫ్ట్ కాంగ్రెస్ కాకుండా రీజనల్ పార్టీ అయిన టీడీపీ ఐడియాలజీయే ప్రజలకి ఎక్కువ దగ్గరగా ఉంటుంది లేదా ఉపయోగపడుతుంది అని మీరు భావించడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఆ రోజు లెఫ్ట్ పార్టీలు ప్రజల కోసం ఏ విధంగా పనిచేశారు. ఎన్టీ రామారావు గారు, మేము స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీ రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రావడం జరిగింది. సమాజమే దేవాలయం. కాంగ్రెస్ పార్టీ అప్పటికి 35 ఏళ్ళలో పార్టీని పరిపించింది. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరిగితే అది ప్రతి 2 సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మార్చే విధానం ఉండేది. దానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఇది ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టడం, పార్టీని కాంగ్రెస్ పార్టీని ఒకటి వేలతో ఈ రాష్ట్రంలో పంపించేసి ఈరోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదంతో పార్టీ ఆవిర్భావం కానించి ఆ నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిభాపాత్ర గారితో పనిచేయడం కానీ అదే లోకల్ ఇది స్థానికంగా తెలుగుదేశం పార్టీతో మేము పనిచేయడం అనేది జరిగింది. సార్, ఇప్పుడే మీరు చెప్పారు మీ నాన్నగారు అప్పట్లో సైకిల్ మీద వెళ్ళేవారని. సో అంత ఒక ఎమ్మెల్యేగా ఉండి అంత సింపుల్ సిటీగా సైకిల్ మీద వెళ్ళి ఆయన పనులు చేసుకొని వచ్చేవారు. అట్లాంటిది ఈ రోజుల్లో కార్లు, కాన్వాయర్లు, హైటెక్, కాస్ట్లీ పాలిటిక్స్ చూస్తే అసలు మీకు ఏమనిపిస్తుంటుంది? ఇబ్బందికరమైన తల్లి. ఇప్పుడు ఎందుకంటే నేను ఇటీవల కాలంలో లాస్ట్ 5 వీక్స్ బ్యాక్ తిరుపతి వెళ్ళేటప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్లో చూసాం. అక్కడ నాన్నగారు సైకిల్తో ఫోటో తిరుపతి ఎయిర్పోర్ట్లో. చాలా హ్యాపీ అనిపించింది. అంటే అనేక మంది కాన్వేతో వెళ్ళిన వాళ్ళు కానీ అనేక మంది వెళ్ళిన వాళ్ళ అధికారాలు వెళ్ళగొచ్చిన నాయకులు కానీ రెస్పెక్టివ్ పార్టీ వాళ్ళ ఫోటోలు అక్కడ లేవే. ఈరోజు జాతీయ ఫలానా బాబ్జీ గారు నాన్నగారి ఫోటో, నేను ఫ్లైట్కి జనరల్గా వెళ్ళను, ఒక పెద్ద ఆయన చూసి మీ నాన్నగారి ఫోటో అక్కడ ఉంది ఎయిర్పోర్ట్లో అంటే చూడడానికి వెళ్ళాను. ఫోటో చూడడానికి మీరు ఫ్లైట్ మీద వెళ్ళి తిరుపతి వెళ్ళాం. అక్కడ సో తిరుపతి ఎయిర్పోర్ట్లో మీ నాన్నగారి ఫోటో చూసినప్పుడు మీకేమనిపించింది? నాన్నగారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఓ పక్కని భగత్ సింగ్ ఫోటోలు ఉంటే ఇంకంతకంటే మనకి కావాల్సింది ఏముంది ఈరోజు. సో చాలా హ్యాపీ ఫీల్. చాలా ఇప్పుడు కూడా అదే చాలామంది మీ నాన్నగారి ఫోటో ఉందని మొన్న ఎవరు అంటే రాజకీయాల్లో మనం చేసే మంచి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తరతరాలకి మనం గుర్తుండిపోయేలా చేస్తుంది అని దీన్ని బట్టి మీరు నమ్ముతారు? ఖచ్చితంగా మనం చేసే మంచి పని ఎప్పుడు కూడా మన జీవితానికి మనకి సార్థకం అవుతుంది. నాకు కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు రాజకీయాల్లో చాలా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే చాలా ఇబ్బందులు పడ్డా. ప్రతిభాపాత్ర గారు 2004 వరకు ఇచ్చేసాం. ప్రతిభాపాత్ర గారు పోయిన తర్వాత ఆవిడ వెళ్ళాక ఎర్రన్నాయుడు గారితో జర్నీ చేసాం. ఎర్రన్నాయుడు గారు నన్ను పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఎర్రన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్ చేసిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ కూడా చాలా మామూలుగా అపోజిషన్లో పార్టీ ప్రెసిడెంట్ చేయడం నా చిన్న విషయం కాదు. అందరూ అతిరథ మహారథం. వాళ్ళని నప్పించుకుంటూ జిల్లా పార్టీని నడపడం అనేది ఒక పెద్ద. సార్, మీ కెరీర్ స్టార్టింగ్లో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గారితో మీరు కలిసి వర్క్ చేశారు కదా, సో జిల్లాలో పార్టీ గ్రోత్ కోసం కానీ మీరిద్దరూ ఎలా కలిసి వర్క్ చేసేవారు? జిల్లాలో ఏ కార్యక్రమం ఉన్నా మా దగ్గర బాధ్యత ఉండేది. కాన్స్టిట్యున్సీ ఆవిడ జిల్లా మంత్రిగా ఉండేటప్పుడు ఎమ్మెల్యేస్కి అందరికీ ఏదో ఒక ఫండ్ వచ్చిందనుకోండి, ఒక హౌసింగ్ వచ్చిందంటే ఈ 2000, 3000 వచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చి మా కాన్స్టిట్యున్సీకి వచ్చే హౌసింగ్ అయితే మాత్రం మేము చాలా
క్రెడిబిలిటీగా ఒక పారదర్శకంగా అందరికీ పేదవాళ్ళు పేద గ్రామాలకి మొదట పంచిపెట్టి ముందుకెళ్ళడం బట్టి ఈరోజు ఈ పార్టీలో ఉన్నప్పటికి కూడా ఈ 40 ఏళ్ళుగా మమ్మల్ని ప్రజలు గౌరవిస్తున్నారంటే ప్రజలకి అందుబాటులో ఉండబట్టే నన్ను గౌరవిస్తున్నారు. సార్, ఒక్కొక్కరితో కలిసి పనిచేసినప్పుడు కొన్ని నేర్చుకుంటాం కదా, సో అలాగే మీరు ప్రతిభా భారతి హయాంలో కలిసి వర్క్ చేసినప్పుడు మీకు ఎలాంటి పొలిటికల్ ఐడెంటిటీ వచ్చింది, అదేవిధంగా ఎలాంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మీరు పొందగలిగారు? ప్రతిభా భారతి గారు ఒక మంచి పెద్ద ఫ్యామిలీ నుంచి, ఆవిడ స్టూడెంట్ లైఫ్ నుంచి డైరెక్ట్గా వచ్చారు. ఎంఏ పూర్తి చేసుకొని రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కంటే మంత్రిగా ముందు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజుల్లో మంత్రి ఆవిడ మేము కార్యకర్తలు అనే వేరియేషన్ లేకుండా అందరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. అధికారులు బయట ఉన్నా మాతో మాట్లాడుతాను, కలెక్టర్ వచ్చినా మాతో మాట్లాడుతూ మాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. కలెక్టర్ వచ్చారు, కలెక్టర్ మనకు అధికారం ఉంది కాబట్టి కలెక్టర్ వచ్చారు. మీరు అందరూ ఉండబట్టి కదా అధికారం మనకు ఉంది. అధికారులతో మాట్లాడుతున్న తర్వాత కలెక్టర్తో మాట్లాడేది. ఆ విధంగాకి మాకు చాలా గౌరవం ఉంది. అప్పుడు మేము బయటకు వచ్చేసరికి కలెక్టర్ గారు వచ్చారమ్మా బాగోదు చూడండి అంటే అప్పుడు చెప్పి కలెక్టర్ కూడా మాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాడు. కార్యక్రమాలు కూడా ఆ విధంగా చేసేవాడు. సార్, బాబ్జీ గారు పదవుల్లో ఉన్నా లేకపోయినా, మీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఏ పనైనా కావాలి అంటే ఖచ్చితంగా క్యాడర్ మొత్తం కూడా బాబ్జీ గారు ఇంటి దగ్గరికి వెళ్తుందని మేము విన్నాం. సో ఆ లెవెల్ బాండింగ్ కింద ఉండేటటువంటి క్యాడర్తో ఎలా మెయింటైన్ చేయగలుగుతుంది? అంటే నాకు జిల్లా నాయకులందరితోనే నాకు సమన్వయం ఉందమ్మా. ఆ రోజు ఎర్రన్నాయుడు గారు కానీ, తర్వాత ఈరోజు అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా రాము కానీ, కోన రవికుమార్ కానీ, మీ జిల్లా శివాజీ గారితో కానీ అందరితోనే నాకు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మొదట నుంచి ఇప్పుడు శివాజీ గారు మా కుటుంబానికి కానీ, శివాజీ గారికి కానీ, ప్రతిభా అంతా ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ. వాళ్ళంతా కూడా నేనంటే ఒక గౌరవంగా నాకు పదవి ఉన్నా లేకపోయినా వాళ్ళ రెస్పాన్స్. అదేవిధంగా ఈరోజు అచ్చెన్నాయుడు గారు కూడా ఆ రెస్పాన్స్ మంచి గౌరవిస్తారు. అదేవిధంగా మనం వెళ్ళిన వెంటనే పనిచేసి పెడతారు. ఏ పని మీద వచ్చి అంటే నా సొంత పనుల మీద ఎక్కువగా నేను ఎప్పుడు వెళ్ళను. నా సొంత పనులు ఎటు ఉండవు. ఎవరు ప్రజల్ని కార్యకర్తలను తీసుకుని వెళ్తే ఏంటి బాబుజీ ఏంటి పరిస్థితి అని సార్ ఇదేనంటే వెంటనే చేసి పెడతారు, ఫోన్లు చేసి పెడతారు. అంటే కార్యకర్తలు మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా పని అవుతుంది అని వాళ్ళకి ఒక నమ్మకం. సో కార్యకర్తల్ని మీరు వాళ్ళకి ఎవరి దగ్గరికి కావాలంటే వాళ్ళ దగ్గర తప్పనిసరి తీసుకెళ్ళి చెప్పండి. కార్యకర్తలు ఎవరు వచ్చినా కార్యకర్తలను తీసుకుని వెళ్ళి పనులు చేయించే బాధ్యత తీసుకుంటాం. సో ఆ నమ్మకం ఉంది కాబట్టే వస్తారు. వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. రాము దగ్గర అయినా రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు కూడా అంటే నాకు మొదటి నుంచి ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి రాము మా కొద్ది మందికే తెలుసు. ఆయన రాజకీయాలకు రాకముందు రాము అంకుల్ అనేవాడు. మేము తెల్లవారి నేను పార్టీ ప్రెసిడెంట్గా ఆయన పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉండేటప్పుడు కూడా తెల్లవారి ఎర్లీ అవర్స్ వెళ్ళినా అవి ఎప్పుడో సెలవులకి గట్టి వచ్చేవాడు. కూర్చుంటే రాము అంకుల్ అనుకుని అలా వెళ్ళిపోవడం తప్పించి వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళు. అట్లాగా వాళ్ళని పెంచారు. ఓకే. సో ఆయన లేనంత వరకు కూడా అసలు పాలిటిక్స్లోకి రామ్మోహన్ నాయుడు గారు దించాలనే ఆలోచనే లేదు, ఎప్పుడూ లేదు. జరగరాని దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన తర్వాత ఆయన రావడం జరిగింది. సార్, ఇన్ని దశాబ్దాల పొలిటికల్ లైఫ్లో మీపై ఎలాంటి కరప్షన్ ఆరోపణలు లేవు. సో ఈ కాలంలో ఇంత క్లీన్ ఇమేజ్ మెయింటైన్ చేయడం అంటే చాలా వరకు కష్టం కదా. సో మరి మీకు ఎలా పాసిబుల్ అయింది ఇది? అంటే ఒకటి మా నాన్నగారు సైకిల్ మీద కార్యకర్తని అంటే ఎవరైనా స్టూడెంట్ వస్తే సైకిల్ మీద తీసుకెళ్ళారు, సైకిల్ మీద వెళ్ళేవారు. ఆయన దగ్గర నేర్చుకునేవి కొన్ని ఉన్నాయి. అదే సందర్భంలో మేము కూడా రాజకీయాల్లోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సిస్టమ్. నాకు ఈరోజు పొలిటికల్గా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారు తాలూకా దయాదాక్షిణ్యాలు, పార్టీ నేను క్రమశిక్షణతో ఉన్నాననే ఆలోచన. నాకు అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్ అడిగితే ఆ రోజు బాబ్జీకి తప్పించి ఎవరికి ఇవ్వను సార్. ఇదే నాకు కొన్ని సందర్భాల్లో పదవిని కొంతమంది నాయకులు అడ్డుపెట్టుకున్నప్పుడు కూడా ఆయనే ఫోన్ చేసి చెప్పేవారు, బాబ్జీ నువ్వు వర్రీ అవ్వకు, ఈసారి పార్టీ పదవి నీకు రావడం లేదు అని చెప్పేవారు. చెప్పిన తర్వాత ఇంక నాయకుడు చెప్పిన తర్వాత రీజనల్ పార్టీలో ఆయనకన్నా మాకు ఇంకా ప్రత్యేకమైన ఇదేం ఉండదు కదా. అలాగని కాంట్రవర్షియల్గా కొందరు మాట్లాడిన ఇప్పుడు పదవి రాలేదని ఇదైపోయిన కన్నా పదవులు వస్తాయి అన్ని సందర్భాల్లో అందరికీ రావు. ఈరోజు సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు,
రాష్ట్రపతి చేశారు. రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చాలాసార్లు చేశారు. అలాంటి సంజీవ్ రెడ్డి గారు చాలా కాలం ఖాళీగా కూర్చోవలసిన అవసరం వచ్చింది. ఆయన ఒకే ఒక్కడు రాష్ట్రంలో 42 స్థానాలకి ఒక్కడు ఎంపీ గెలిచి, నంద్యాల నియోజకవర్గం గెలిచి దేశానికి రాష్ట్రపతి అయ్యారు. రాజకీయాల్లో నమ్ముకుంటే ఎప్పుడూ ఎవరూ చెడిపోం. సార్, జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గ్రూప్ పాలిటిక్స్ లేకుండా ఈ సీనియర్ జూనియర్ల మధ్య కోఆర్డినేషన్ సాధించడానికి చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మీరు ఆ విషయంలో వాళ్ళందరినీ కూడా ఒక్క తాటిపై తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఇది ఎలా పాసిబుల్ అయింది? నాకైతే నేను ఒక అడుగు తగ్గాను. జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండేటోడు సీతారాం గారు పార్టీలో ఉండేవాడు, కళా వెంకట్రావు గారు ఉండేవాళ్ళు, శివాజీ గారు, అప్పుల సున్నాంగ అందరూ. జిల్లా పార్టీ మీటింగ్ రేపు 29 మీటింగ్ అనుకోండి, ముందు గుండా వెళ్ళి ఎవరికి వాళ్ళకే, సార్ మీ దగ్గరికే ఫస్ట్ ఇచ్చాను, మీరు సహకరించండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారు, ఇంకెవరిని కలలేదు, ఎవరిని కలలేదు, మీ దగ్గరికే వచ్చాను. ఇదొక సీక్రెట్ ఫార్ములా అన్నమాట. అదే మీ దగ్గరికే వచ్చాను, మీరు సహకరించండి అండి. వాళ్ళందరూ సరే పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు, నేను ఆ రోజు ఖాళీగా ఉంటాను. అలాగే అందరి దగ్గరికి కూడా పర్సనల్గా వెళ్ళి ఈ మీటింగ్ నోటీస్ ఇస్తూ పర్సనల్గా వెళ్ళి కలిసేవాడు. వాళ్ళందరూ కూడా సహకరించేవాళ్ళు. సహకరించండి సార్ చెప్పమన్నారని ఆ విధానంతోనే వెళ్ళాను. ఆ విధంగా అందరు కూడా నన్ను గౌరవించారు. అందరికి దగ్గర కూడా నేను అదే విధంగా వెళ్ళడం జరిగింది. సార్, DCMS వంటి కోఆపరేటివ్ సిస్టమ్స్లో కూడా మీ ఫ్యామిలీ సర్వీస్ చేసింది కదా, మరి జిల్లా ఫార్మర్స్ ఇష్యూస్, ఇరిగేషన్ ప్రాజెక్టులపై మీ స్ట్రాటజీ ఏంటి? అంటే ఆ DCMS అనేది పూర్తిగా చాలా పెద్ద ఫర్మం అది. లాస్ట్ 3 జిల్లాల్లో DCMS ఆస్తులు ఉన్నాయి. DCMS ఆస్తులన్నింటినీ బాబు మా అబ్బాయి చైర్మన్ అయిన తర్వాత DCMS ఆస్తులన్నింటికి కాంపౌండ్ వాల్ కట్టారు. చాలామంది పెద్దల పేర్లు చెప్పకూడదు, కానీ పెద్దలందరూ మాకు ఇచ్చేయండి, లీజుకి రాసేయండి, మేము అన్ని కోట్లు ఇస్తామని కోట్లు ఇవ్వడానికి మాకు ఇవ్వలేదయ్యా. మేము ఓన్లీ కస్టోడియన్స్ కాబట్టి మేము ఉన్నాం. ఈ రాష్ట్రానికి కస్టోడియన్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలండి, ఇచ్చేయమంటే మీరు రాసి ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ పాలకొండలో కానీ అదేవిధంగా పాతపట్నంలో చాలా అన్ని నియోజకవర్గాల్లో చాలా పెద్ద ప్లేసులు ఉన్నాయమ్మా. ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్కడ కాంపౌండ్ వాల్స్ కట్టేసాం. కొన్ని దగ్గరలో అయితే వైజాగ్లో ఉన్న జగదాంబ జంక్షన్ ఎలాగో కొన్ని దగ్గరలో ఉన్న సైట్లు అలాంటివి ఉన్నాయి. ఆ సైట్లు ఇచ్చేసాం ప్రస్తుతం. దాన్ని ఇక్కడ శ్రీకాకుళంలో కూడా అక్కడ DCMS దగ్గర ఉన్న దీనికి గొడౌన్స్ ఒకటి 2 ఖాళీ చేసి దానికి ఒక కళ్యాణ మండపం కూడా బాబు కట్టించాడు. ఈ త్వరలోనే ఓపెన్ చేయిస్తాం. సార్, అలాంటి మీకు రైతుల సమస్యలపై చాలా ఎక్కువ అవగాహన ఉండొచ్చు కదా, సో రైతుల సమస్యలపై మీ ఫోకస్ ఏంటి? రైతాంగ సమస్యలు అంటే ఈ ఏడాది ఉన్న సమస్యలు ప్రజలకు ఎప్పుడు రాకూడతాం. ఎందుకంటే రైతులు మెట్టు ప్రాంతం అయినా పల్ల ప్రాంతం అయినా వర్షాలు లేవు, ప్రాజెక్టులో నీరు లేదు. ప్రాజెక్టులో నీరు లేకపోయినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, ఏ జిల్లా యంత్రాంగం అయినా ఏం చేయలేదు. అయినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం మీద ఒక పూర్తి పట్టు సాధించి జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రాజెక్టుల్లో వంశధార, నాగావళి నీళ్ళకి మాత్రం రైతాంగానికి అందేటట్లు కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఆ చర్యలు తీసుకొని ముందుకెళ్తున్నారు. దానికి ఇంకా వర్షాలు ఉంటే పడతాయి, లేకుంటే కొంచెం ఆరుతడి పంటలు వేయాలో తప్పించి దాని మీద రైతాంగానికి కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. సార్, మీరు ఒక సీనియర్ లీడర్ కదా, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. టీడీపీ పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇయర్ రైతులు ఇబ్బంది పడినట్టుగా ఎప్పుడు ఇబ్బంది పడలేదన్న మాట కూడా వింటున్నాం. అంటే సరిగ్గా ఎరువులు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వం ఉంది అంటారు, మీరేమంటారు? ఎరువులు అయితే వస్తున్నాయమ్మా. ఇప్పుడు ఎరువులు అనేవి పూర్తిగా వాడకూడదు అనేది ఒక నిబంధన పెట్టారు. అంటే ఎకరాకి ఎంత అనేది అగ్రికల్చరల్ ఇది డెమానిస్ట్రేటర్స్ కానీ వీళ్ళు కానీ చెప్పింది కానీ శాస్త్రవేత్తలు చెప్పిన రీతిలోనే వేస్తున్నా తప్పించి ఎరువులు దొరకకపోవడం అనేది లేదమ్మా. సిస్టమేటిక్గా ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎరువు అనేది ఎక్కడ తీసుకున్నా మళ్ళీ ఇంకో దగ్గర ఇప్పుడు ఎస్ఎంపురంలో తీసుకొని మళ్ళీ ఆంధ్ర వలసలో తీసుకోవాలంటే అవ్వదు. ఎరువు అనేది ఒకే దగ్గర ఎకరానికి ఎంత మీకు ఎంత ఉన్నది, మీ పట్టాదారు పాస్పోర్ట్ కానీ మీ 1 వీక్ ప్రాప్తికే ఎరువులు ఇస్తున్నారు. ఎరువులు అనేవి తృప్తిగా దొరుకుతున్నాయి. ఎరువులు దొరకపోవడం అనేది లేదు. ఎవరైనా చెప్పేలాగుంటే ఆయనకున్న విస్తీర్ణం ఎంత, ఆయనకి ఏం కావాలో చెప్తే మేము తప్పనిసరిగా
ఇప్పించే బాధ్యత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చెప్పే బాధ్యత మాది. వైసీపీ వాళ్ళకి ఇంకేం పని లేదు. వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తే మంచి అంటున్నారు చెప్పండి, ఏ మంచి పని చేస్తే మంచి అంటున్నారు? ఫలానా మంచి పని చేశారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళు ఆంధ్ర వాళ్ళు శ్రీకాకుళం చేసిన రోడ్డు చేస్తే మంచి పని అంటున్నారా, లేకుంటే ఏ పని చేస్తే మంచి పని అంటున్నారు చెప్పండి? ఇప్పుడు అదేవిధంగా నేరేడు బ్యారేజ్, ఎప్పుడూ ఉన్న నేరేడు బ్యారేజ్ పూర్తిగా అనేక సంవత్సరాలు పట్టిన నేరేడు బ్యారేజ్కి ఇప్పుడు నిధులు తీసుకొస్తే మంచి పని అంటున్నారా? ఏది అంటారు, మంచి పని అని చెప్పరు. వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళకి కానీ రెండో పని లేదు, వాళ్ళకి ఆ డ్యూటీ అయితే చేస్తారు. సో నేడు పాలిటిక్స్ పర్సనల్ అటాక్స్ కానీ లేకపోతే ట్రోల్స్ కానీ చాలా ఎక్కువైపోయాయి కదా సార్. సో సీనియర్ లీడర్గా ఒక యంగ్ పొలిటీషియన్స్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఏం లేదు, రాజకీయం అనేది ఏదో ఒక సర్పంచ్ అయినా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, ఒక ఎమ్మెల్యే సంపాదన కోసమనే రాజకీయాల్లోకి రాకూడదు. సంపాదన కోసం కాదు, ప్రజలకు చేరువై ప్రజా కార్యకర్తలకు చేరువై పనిచేస్తే ఎవరైనా సరే ఒక ముందుకి ప్రజా జీవితంలో మనకు. సార్ ఒకప్పుడు పాలిటిక్స్ అంటే ఎవరైనా, అంటే అపోజిషన్ వాళ్ళైనా లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళైనా దూషించాలి అంటే పాలసీస్ పరంగా మాట్లాడేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాకుండా పర్సనల్ గా వ్యక్తిగత విషయాలు కూడా తీసుకొచ్చి మాట్లాడే కల్చర్ని అసలు ఎలా చూడాలంటారు? వ్యక్తిగత విషయాలు కల్చర్ అంటే ఇంతకుముందు మీరు ఒకసారి ఆలోచించండి, 2009 ముందు వ్యక్తిగతంగా ఎవరికెవరు విమర్శించుకుంటారు. 2009-11 తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక కానీ, అంతకుముందు 19-24 మధ్యన కానీ, ఈరోజు శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ సభలంటే ఇలాగే ఉండేవి. మా నాన్న ఎమ్మెల్యే వీళ్ళు ఎమ్మెల్యేలా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది, నాకు బాధ అనిపించింది. సభలో చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు భార్యని విమర్శించి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? ఎంత దిగజారుడు రాజకీయాల్లో ఈరోజు మీ పార్టీ విధానాలు ఇవి, మీరు ఈ పద్ధతి మంచిది కాదు, ఈ వ్యవహారం మంచిది కాదని మాట్లాడుకోవడం తప్పులేదు. వ్యక్తిగతంగా పలానా బాబ్జీ ఎలాంటోడు, యాజీ ఎలాంటోడు అంటే వ్యక్తిగతంగా విమర్శించుకోవడం అనేది సరైనది కాదని. అంటే ఈ కల్చర్ని మొట్టమొదట తీసుకొచ్చింది వైసీపీ పార్టీ అని మీరు అంటారు? ఖచ్చితంగా అమ్మా, నేను చెప్తాను. మీరు కావాలంటే అది కాదని ఎవరైనా వచ్చి ఇక్కడ పక్కన కూర్చొని పెడితే నేను చెప్పగలను. కానీ ఈ రోజు సిచ్యువేషన్స్ చూస్తే మొత్తం ఓవరాల్గా ఉన్న, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల్లో కూడా ఇదే కల్చర్. అంటే ఒకటి తల్లి, నేను ఒకటే ఉంటాను, ఈరోజు అమ్మ అంటే అమ్మే, నీ అమ్మ అంటే నీ అమ్మే. ఆ పద్ధతి అయితే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరగకపోతే వీడు చేతకానివాడు, ఈ పార్టీ సరిరా అనే పరిస్థితి అయితే ఉంది. దాన్ని అందరం సమాజంలో ఈరోజు అవినీతి లేకుండా ఎన్నికలు జరగాలి, డబ్బులు లేకుండా ఎన్నికలు జరగాలని నినాదం ఎలా చేస్తున్నాం, అందరం కూడా మారాలి, మా ఎజెండా ఇది అనే పద్ధతిలో వెళ్తే తప్పించి ఇది ఎక్కడో ఒక దగ్గర సాల్వ్ అయ్యేది కాదు. సార్ మీరు టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి అసలు అప్పుడు టీడీపీ పార్టీ ఆవిర్భావంలో ఉండేటటువంటి సిచ్యువేషన్స్కి ఇప్పుడు ఉండేటటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే ఇప్పుడు ఉండేటటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన సిచ్యువేషన్స్లో కానీ ఏమైనా చేంజెస్ వచ్చాయా మీరు గమనించింది? అంటే ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, లేకపోతే ఇవన్నీ కూడా లేని రోజులు. మాకు 83లో ఆ రోజు గండిపేటలో శిక్షణా శిబిరాలు ఉండేవి. శిక్షణా శిబిరాలు చేసేవాళ్ళు. చేసి తెల్లవారిని 4 గంటకల్లా మాకు ఒక విధలేసి డ్రిల్కి రమ్మనేవాళ్ళు. ఆ రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇక్కడ కూడా ట్రైన్ చేసేవాళ్ళు. స్టూడెంట్ లైఫ్లో డ్రిల్కి రమ్మనేవాళ్ళు. ఒక్కోసారి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు కూడా వచ్చేవాళ్ళు. ఒక్కోసారి మేము కూడా ఏదో పిల్లల కుర్రోలం కాబట్టి ఆ రోజుల్లో గండిపేట నుంచి టౌన్లోకి ఏదో కార్లలో సినిమాలకు వెళ్ళిపోతే నిద్ర చాలక బయట నుంచి లాక్ చేసుకుని ఉండిపోయాడు. అయినప్పటికీ కూడా పిఆర్ మోహన్ అని ఉండేవాడు, ఆయన ఆ లాక్స్ కూడా తీసి మమ్మల్ని బయటకు తప్పించేవాడు. అంత సిస్టమేటిక్గా జరిగేది కార్యక్రమం. అక్కడ ఏం చెప్పేవారు సార్ మీకు? ఏంటంటే క్రమశిక్షణతో ఉండాలి రాజకీయాల్లో. సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని దుశ్చర్యలు చేసింది, మనం చేయకూడదు. చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పేవారు, సమాజంలో ఎమ్మెల్యే ప్రజల మధ్య కనబడకపోతే ఫిల్టర్ పెట్టుకోండి నేను. సో అప్పుడు పాలిటిక్స్కి ఇప్పుడు పాలిటిక్స్ చాలా వేరియేషన్ ఉంది అంటారు? ఉన్నాయి, లేవంటే నేను చెప్పను కానీ ఉన్నాయి. కానీ అది కూడా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండాలి. ఈరోజు సిచ్యువేషన్ తగ్గట్టు మారాలంటారు. మారాలి. సమాజంలో ఎదుటివాడు తాలూకా
దీన్ని బట్టే మారుతున్నాం ఇప్పుడు ఈరోజు. ఎస్ బాబ్జీ గారు, 40 ఏళ్లలో పార్టీ మారే ఆలోచన కూడా మీరు చేయలేదు. పవర్ ఉన్నా లేకపోయినా పోస్టులు లేకున్నా ఎల్లో ఫ్లాగ్ని నమ్ముకొని ఉండిపోయారు మీరు. అసలు పాలిటిక్స్లో ఎల్లో ఫ్లాగ్ని నమ్ముకొని ఉండిపోవడానికి మిమ్మల్ని నడిపించిన సిద్ధాంతం ఏంటి? మేము ఒకటే చెప్తున్నాం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ సిద్ధాంతం నమ్ముకొని పార్టీలో కంటిన్యూ అవుతున్నాం. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పనిచేస్తున్నాం మేము ఎప్పుడు. ప్రజలు కూడా అధికారం లేకపోయినా అధికారుల దగ్గరికి వచ్చి మన సమస్యలు చెప్తున్నారా, మన సాగునీరు కానీ తాగునీరు కోసం సమస్యలు చెప్తున్నారని సిద్ధాంతమే తప్పించి ఇంకా వేరే సిద్ధాంతం ఏం లేదు. ప్రజల కోసం పనిచేసాం. పార్టీ కూడా మాకు అదే విధంగా గౌరవించింది 40 ఏళ్ళు. నాకేమి పార్టీ తక్కువ చేయలేదు, అలాగని తక్కువ అని నేను ఎప్పుడు అనుకోలేదు. సార్, 4.5 సంవత్సరాలు మీరు టీడీపీకి సంబంధించి జిల్లా ప్రెసిడెంట్గా వర్క్ చేశారు కదా. సో ఆ టైం పీరియడ్లో మీరు ఎదుర్కొన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు కాకరాపల్లి ఇష్యూ ఉంది. కాకరాపల్లి ఇష్యూలో ఆ రోజుల్లో కాకరాపల్లి ఇష్యూని అది ఇష్యూ చేయకూడదనే ఆలోచనతో అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఆ ప్రజల కోసం అది కాకరాపల్లిని ఆ రోజు పార్టీలోకి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు పార్టీని. అది చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు ఎర్రన్నాయుడు గారు లేని పర్యటన అనేది అది ఒకటే చెప్తున్నారు. ఎర్రన్నాయుడు గారు నాకు అండగా ఉండేవాళ్ళు. ఎర్రన్నాయుడు గారు లేకుండా చంద్రబాబు నాయుడు రావడం, వచ్చే టైం చంద్రబాబు రావడం, నేను పార్టీ ప్రెసిడెంట్గా వైజాగ్ నుంచి చంద్రబాబుని తీసుకొని వచ్చి కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఆ సిచ్యువేషన్లో దువ్వాడ శ్రీని అరెస్ట్ అయ్యి ఉన్నాడు. తెలుగుదేశంలో ఉన్నాడు. తెలుగుదేశంలో ఉండి అరెస్ట్ అయ్యి ఉన్నాడు. అరెస్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళాలని కొందరు ఇప్పుడు సార్ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ఏదైనా చంద్రబాబు అయితే వెళ్ళలేదు. కొంచెం ఆ ఇష్యూ ఆ సిచ్యువేషన్ అయితే నాకు ఇబ్బంది అనిపించింది, కష్టం అనిపించింది. జిల్లా నాయకులు అందరూ రావడం, వచ్చి లేని పని అంటే అది ఇది అని చెప్పడం. ఏదేమైనా సరే నాకు నా ఫీడ్బ్యాక్ నాకు ఉంది కాబట్టి పార్టీ పరంగా నన్ను కూడా పెద్ద ఆయన గౌరవించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. సో మరి అదే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీకు అంటే మీ సర్వీస్కి సంబంధించి మీకు గుర్తున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇది చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు అందరికీ ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చాడు. మాది జజోడ కాన్స్టిట్యున్సీ అంటే 12 నియోజకవర్గాలు 10 అయ్యాయి. 10 డీలిమిటేషన్లు అయ్యేటప్పుడు నాకు ఒకటే చెప్పారు, నీకు ఏదో ఒకటి చూస్తాం పార్టీ పరంగా. ఆయన ఒకటే నాకు అందరూ చాలా పెద్దవాళ్ళందరూ అడిగారు. జిల్లా పరిషత్ చైర్మన్ అడిగితే బాబ్జీకి ఇస్తున్నాం, మీరు ఎవరు అడగరు. అందరిని కాదని మనకి ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ అని నువ్వు పెట్టు, మీ మిస్సెస్ని పెడతావు, మీ పాపని పెడతావు, నీ ఇష్టం. అది కూడా బీఫారం నాకే ఇచ్చారు. ఇంకా అంతకంటే ఇంకేం కాంప్లిమెంట్ కావాలి. ఓకే, సో ఆయన దగ్గర మీకు అంత నమ్మకం ఉంది. ఐ మీన్ మీరంటే ఆయనకు అంత ఐడెంటిటీ, అంత గుర్తింపు ఉంది కాబట్టి అది పాసిబుల్ అయింది అంటారు. సార్, స్వర్గీయ ఎర్రన్నాయుడు గారితో నడిచిన రోజులు మీకు గుర్తున్నాయా? అసలు ఆయన లీడర్షిప్ నుంచి మీరు నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటి? మేము ఆయన దగ్గరకి చేరకముందు కొద్దిగా అల్లరిగా అంటే ఏదైనా అల్లరి చేసి వాళ్ళ గబుకుని ఏదో ఆలోచించుకుంటే ఏదో మాట్లాడారు. ఆయన నాయకత్వంలో చేరాక ఎప్పుడు కూడా మన నాయకులు అయ్యేటప్పుడు కార్యకర్త కానీ ఎదుటివాడు కానీ అడిగిన మాటకి వినాలా, ఓపిక ఉండాలా, సహనం ఉండాలి. బాబుకి ఓపిక సహనం ఉంటేనే ఎప్పుడైనా మనం ఎదగలం. దాన్ని నేర్చుకోవాలనే రకంగా ఆయన చెప్పేవాళ్ళు. ఆయన ఒక విజనరీ లీడర్, గొప్ప వ్యక్తి. నాకు పెద్ద ఒక దేవుడిచ్చిన అన్నయ్య ఆయన. ఓకే సార్, ఆయనతో మీకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది కదా, అండ్ ఆయన చివరి క్షణంలో కూడా మీరు ఆయన పక్కనే ఉన్నారు. సో ఏమనిపించింది ఆ చివరి క్షణాల్లో? చాలా బాధ అనిపించింది. ఆయన చనిపోయిన బదులు మాలో ఉన్న వాళ్ళం ఎవరైనా చనిపోయినా దేశానికి రాష్ట్రానికి పనికొచ్చే వాళ్ళు ఉన్నారు. మాలాంటి వాళ్ళని చనిపోవడం అనేది బాధ అనిపించింది ఆ రోజు. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత బాధ అయితే పడ్డాం. సో ఆ పెయిన్ని ఎలా తట్టుకోగలిగారు సార్ ఆ రోజుల్లో? అంటే మేము కూడా స్వయంగా ఆయన రోజంతా తిరిగారు.
రోజంతా తిరిగి ఆయన ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు వచ్చారు. 8:30 అయిపోయింది. నేను ఫోన్ చేశాను. అప్పటికే ధర్మపురంలో ఒక పెళ్ళి ఉంటే మేడం తీసుకొని నువ్వు వెళ్ళిపో బాబుజీ అన్నారు. మేము వెళ్ళి వచ్చాము. వర్షం వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం. వచ్చేసరికి అప్పుడు వచ్చారు. బాబుజీ పోలీసుల్ని ఎస్కార్ట్ పైలట్లని ఇబ్బంది పెట్టాలా, నీ వెహికల్ మీద వెళ్ళిపోదాం అన్నారు. చాలాసార్లు వెళ్ళిన రోజులు నా వెహికలే. సరే సార్ మీ ఇష్టం అన్నా. ఆ వెహికల్ మీద ఫ్రంట్ ఆయన కూర్చుంటారు, వెనక 8 మంది ఉన్నాం. కూర్చొని వెళ్ళాం. రిటర్న్ వచ్చాం. వచ్చేటప్పుడు రాత్రి ఆయనలో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అడగని నేను అడగని సామాన్యులను అడగని ఏదో ఒకటి తీసుకుంటాడు, తినేస్తాడు. అంటే సాటిస్ఫై చేస్తారు. సార్ ఇది కొద్దిగా తినండి సార్ అంటే తినేస్తాడు. అదే ఇబ్బంది పెట్టేసింది ఆయనకి. సో అట్లాగే ఆ రోజు ఎవరో అబ్బాయిలు తినమన్నారు. తినడం అంతే. ఉదయం నుంచి తిరిగి వచ్చారు, ట్రైన్ అయ్యారు. మేడం అప్పటికి వద్దన్నారు. ఆయన సరే వెళ్ళి వచ్చేస్తాము అని అన్నారు. సో ఎర్రనాయుడు గారి టైం నుంచి నేటి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు గారి వరకు కూడా కింజరాపు ఫ్యామిలీతో మీకు ఒక మంచి బాండింగ్, ఒక రిలేషన్ ఉంది కదా సార్. సో ఆ ఫ్యామిలీతో మీకు రిలేషన్ ఎలా కంటిన్యూ అవుతుంది ఇప్పటికి? కంటిన్యూగా అంటే మేము తెలుగుదేశం పార్టీ ఒక రిలేషన్ అమ్మా. తెలుగుదేశం పార్టీ మీ రక్త సంబంధికులం కాకపోయినా ఎవరం కూడా కార్యకర్తలు ఈరోజు ఎర్రనాయుడు గారు అవని, అచ్చెన్నాయుడు గారు అవని, రామ్మోహన్ నాయుడు అవని, ఇంకా మాకున్న పార్టీ పెద్దలు శివాజీ గారు, ఇంకెవరవని అందరం కూడా కుటుంబ సభ్యులం. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమే. ఆ పనిచేసిన కుటుంబం అది. ప్రజా సమస్యలు అంటే ఎక్కువగా నిరంతరం ప్రజల మధ్యన ఉంటారు. వాళ్ళకి వ్యాపార వ్యవహారాలు లేవు. రాముకి కానీ అచ్చెన్నాయుడికి కానీ వాళ్ళు నిరంతరం ప్రజలతో ఉంటారు. అందుకే వాళ్ళ అంటే ప్రజలు కూడా ఇష్టపడతారు. మీరు కూడా ఇష్టపడతారు. సార్, ఆమదవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గారితో మీకున్న పర్సనల్ కానీ లేకపోతే పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి అసలు? నాకు రవికుమారు, సీతారాం గారు పార్టీ మారిపోయిన తర్వాత రవితో నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. రవి నేను కానీ ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులమే, పయ్యోలం కాదు. ఇప్పుడు కూడా అదే అట్లాగే ఉంటాడు. రవి దగ్గరికి నేను పని అనుకుని వెళ్తే నాకు చేస్తాడు. నేను ఎప్పుడు కూడా ఆయనకున్న బాధ్యతలు ఆయనకు ఉన్నాయంతే. నాకు కావాల్సిన పని రవితో అయితే నాకు వ్యతిరేకత లేదు. రవితో నేను కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాను. ఆ రోజు ఎమ్మెల్యేగా ఫస్ట్ గెలిచిన వెంటనే 2014లోనే అయితే నన్ను కౌగిలించుకుంటూ కొంచెం బాధపడ్డాడు. అంటే కుటుంబాన్ని విడిచిపెట్టి రావడం అనేది వచ్చిందని. ఆ రోజు ఆయనకి సీట్ ఇచ్చినప్పుడు కానీ సీతారాం గారు ప్రజారాజ్యం విడిచిపెట్టి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చేటప్పుడు వచ్చిన పరిణామాలు చాలా ఇబ్బంది వచ్చినాయి. ఆయనకి రవిని కాదని సీతారాం గారికి ఇన్ఛార్జి ఇవ్వాలనుకుంటప్పుడు ఎర్రనాయుడు గారు ఉండి రవికి ఇన్ఛార్జి కంటిన్యూ చేయాలని అప్పుడు వెళ్ళి ఇన్ఛార్జి కంటిన్యూ చేయాలి సార్ ఎట్టి పరిస్థితుల్లో. ఈరోజు కుటుంబాన్ని విడిచిపెట్టారు, మన పార్టీని ఎవరు నమ్ముతారు ఎట్లాగైతే చెప్పి చంద్రబాబుతో మాట్లాడి అవసరమైతే సీతారాంకి ఎంపీ ఇవ్వండి అంటే మరి మీరు సీఎం అయితే నాకు అంతకంటే ఇంకేముందని రకంగా చెప్పడం జరిగింది. అది జరిగింది. రవితో నాకు ఎప్పుడు కూడా నేనంటే వ్యక్తిగతంగా రవితో ఎప్పుడు కూడా నాకు విభేదాలు లేవు, ఎప్పుడు ఉండవు కూడా. భవిష్యత్తులో నాకేముంది ఆంధ్రవాస నియోజకవర్గం కావాలంటే రవి నాకు ఇది చెయ్యాలంటే చేస్తాడు. నాకేముంది పార్టీ వాడు. నేను వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పు, పార్టీ వాడు ఏం తప్పేముంది. సో ఆ ఈక్వేషన్స్ అనేవి లేదా బాండింగ్ అనేది ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది. సార్, జిల్లాలో స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న కళింగ కమ్యూనిటీ సీనియర్ నేతగా ప్రెసెంట్ పాలిటిక్స్ లో ఈ వర్గానికి లభిస్తున్న ప్రయారిటీ ఎలా ఉందంటారు మీరు? అసలు ప్రయారిటీ అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 2 రకాలు. మనం పార్టీ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా కులము అంటే తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ పార్టీతో 60-70% కాంగ్రెస్ పార్టీతో కాలంలో ఉన్నారు ఎప్పుడు కూడా. ఈరోజు వైసీపీలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం. కానీ మన కులానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, మనకి కాలింగులకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తెలుగుదేశం ఇస్తుంది. ఎప్పుడూ లేని జిల్లా పరిషత్, ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం జిల్లా పరిషత్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇవ్వండి, కాలింగులకు అవకాశం ఇవ్వండి అని అడిగితే మనకి ఇచ్చారు కదా. అంతకుముందు ఏది తెలుగుదేశం పార్టీ ఏమన్నా పరిస్థితి ఏంటంటే ఈ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండేటప్పుడు సీతారాం గారు కంటిన్యూగా మంత్రి.
తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం ఏమైనా ఇంపార్టెన్స్ ఏముంది కాలింగులకి? సో ఆ హయాం నుంచి కూడా ఈ ఎప్పుడు కమ్యూనిటీకి బాగా ప్రయారిటీ ఇచ్చింది అంటారు. ఇప్పుడు ప్రతిదీ కూడా అన్నీ ఎట్లాగే ఇబ్బంది పెడతాం అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా అదే ఇంపార్టెన్స్ అదే ప్రియారిటీ ఉంది అంటారు. తెలుగుదేశం ఉంటుంది. ఇప్పుడు అశోక్ ఉన్నాడు, రవి ఉన్నాడు, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉంది. రవికి ఉన్నారు, అశోక్ ఉన్నారు. రేపు పొద్దున్న భవిష్యత్తులో జిల్లా పరిషత్ ఎవరికో కాలింగ్కి ఇస్తారు, ఏముంది? ఉన్నదని ఆశిస్తాం. సార్ కళింగ కమ్యూనిటీకి టీడీపీకి ఉన్న బాండింగ్ ని స్ట్రాంగ్ చేయడానికి మీ రోల్ ఏంటి, అసలు మీరు ఏమైనా చేశారా? కాలింగ్ కమిటీ ప్రత్యేకించి నేను పార్టీలో పనిచేశాను. కాలింగులకు కూడా ఈరోజు కాలింగులన్నా కులం కాదని, అమ్మా నాన్నలు కాదని, కులం కాదని ఎవరూ ఏం చేయము. కానీ ఒక కులం వల్లనే పెద్దోళం అయిపోతాం అనేది తప్పు, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు నేను జిల్లా ఒక వార్డు నెంబర్ పోటీ చేయాలన్నా కులంకి అక్కడ 150 ఓట్లు ఉన్నాయంటే ఒక 70 ఓట్లు 80 ఓట్లు ఉండొచ్చును. ఆ 70 మిగతా ఓట్లకి ఇతర కులాలు ఉంటాయి, వాళ్ళందరూ ఉంటేనే పార్టీ కదా. కులంకి కూడా ఇప్పుడు ఆ రోజుల్లో రాజగోపాలరావు గారు లేకపోతే ఇంకో అంతకుముందు పెద్దవాళ్ళు ఉన్న రాజకీయాలు వేరే. ఇప్పుడు ఆయన వన్ మ్యాన్ షో జరిగింది. ఆయనలాగా ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? సో ఇప్పుడు ఈక్వేషన్స్ వేరే అంట. ఇప్పుడు పరిస్థితులు వేరే. ఎవరు కావాలి, నేను ఆల్ ఇండియా కళింగ కమ్యూనిటీ చైన్ పార్టీపై అధ్యక్షుని అంటాడు వాడు. ఎవడిచ్చాడు అది? అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. సార్ మీరు ఇంత సీనియర్ లీడర్ కదా, ఎమ్మెల్యే టికెట్ ఛాన్స్ వచ్చినా లేకపోతే రిజర్వేషన్స్ ఈ సోషల్ ఈక్వేషన్స్ వల్ల మిస్ అయింది, ఆ టైంలో ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా అసలు మీరు? నేనేమీ ఇబ్బంది పడలేదు. 2009లో చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు ఒక మాట అన్నారు. అప్పటి వరకు జనరల్ రిజర్వేషన్ కాన్స్టిట్యూంట్ జనరల్ అయినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు 12 నియోజకవర్గాలు 10 అయినాయి బాబుజీ. ప్రతిభాభారత గారిని, కళా వెంకట్రావు గారిని వైస్ వర్సెస్ పెడుతున్నాం, మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి కొత్తూరు పాదయాత్రలో ఆయన మాకు పిలిపించి మాట్లాడారు. ఓకే సార్, తమ ఇష్టం. కళా వెంకట్రావు గారు అప్పుడు పార్టీ మారిపోయింది, ప్రజారాజ్యం. అప్పుడు ఆశించినాం ఎక్కువ, అప్పుడు కొద్దిగా బాధపడ్డాం వస్తుందని. అప్పుడు ఏంటంటే ఒక ఆయన పార్టీని కొద్దిగా మోసం చేసి ఎక్కడ నా దగ్గర రియల్ ఎస్టేట్ బోర్డు డబ్బులు ఉన్నాయి అని చెప్పి చెప్పడం వలన ఆయనకి టికెట్ ఇచ్చారు, సూర్యనారాయణ రెడ్డి. ఆయనకి ఇచ్చినప్పుడు కూడా పార్టీ కళా వెంకట్రావు గారు 3rd ప్లేసు, ఆయనకి 2nd ప్లేస్, 43,000 చిల్లర వచ్చాయి. అయినా అందరం పార్టీ కోసం పనిచేసాం. అంటే మీకు వచ్చిన ఛాన్స్ మీ వరకు రాకపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం కదా. డిసప్పాయింట్ అవ్వడం అంటే మరి తప్పదు, ఒక పూట ఏదో ఒకటి వస్తాయి. నేను ఇప్పుడు ఒకటే చెప్పాం కదమ్మా. ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారే ఉదాహరణ నాకు. ఇంకా ఇంకోటి కాదు, సంజీవ్ రెడ్డి పార్టీ అయిపోతామని కాదు, కానీ ఎప్పుడైనా భవిష్యత్తు అనేది పార్టీలో. సార్ 4 దశాబ్దాల అనుభవం మీ దగ్గర ఉన్నా ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేయలేదు. సో మరి ఒక ప్రజాప్రతినిధిగా నేరుగా గెలవాలన్న ఆకాంక్ష మీలో ఉందంటారా? ఉండడం వేరే, కోరిక ఉండడం అనేది ఉంటుంది అందరికీ. ఉన్నా కానీ పార్టీకి ఏ పరిస్థితిలో ఎవరు అవసరం అనేది అది పిలుస్తారు. పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి బాబ్జీ అవసరం ఉంది పలానా కాన్స్టిట్యున్సీ కంటే పెడతాం. ఇప్పుడు నేనున్నాను, నేను ఎస్కోట్ నియోజకవర్గం పరిశీలకులుగా వెళ్తున్నాను. అక్కడ లోకల్ బాడీస్ ముందు అక్కడ పార్టీని డిస్టర్బ్ లేకుండా పార్టీ అక్కడ 3 జిల్లాలు దాటి అక్కడ పెట్టారు. పార్టీకి ఇక్కడ కూడా బాబ్జీ అవసరం లోకల్ బాడీస్ కంటే పెడతారు. అంటే ఈ రోజుల్లో పొలిటికల్ పార్టీస్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పార్టీలో తిరిగితేనే మాకు ఈ పదవి కావాలి అని ఖచ్చితంగా పార్టీ దగ్గరికి వెళ్ళి కూర్చున్న మనుషుల్ని మనం చూస్తున్నాం. అలాంటిది ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీని అర్థం చేసుకోవడం అనేది చాలా కొంతమందికి ఉండే లక్షణం. అది మీ దగ్గర నేను చూస్తున్నాను సార్. ఇది ఎలా వచ్చిందంటారు మీకు? చాలా సంతోషం అమ్మా. నాకు అంతకంటే ఇప్పుడు మీరే అన్నారు. నేను ఒక ఆఫీసరు ఈ మధ్య నేను ఒక పక్క జిల్లాకి వెళ్ళాను. ఐఏఎస్ క్యాడర్, అంతకుముందు ఇక్కడ ఆర్డీఓ పనిచేశారు ఐఏఎస్ క్యాడర్. బాబ్జీ గారని పిలిచి పలకరించాడు. ఏంటి సార్ అని అంటే ఆ పక్క ఆయన చెప్తున్నాడు, ఆయన తెలుగుదేశం బ్లడ్ అయింది అని చెప్పాడు. తెలుగుదేశం మొత్తం మేము పనిచేసేటప్పుడు కూడా మంచి ఫైటింగ్ నేచరు. సమస్యల మీద ఫైటింగ్ అంటే నేను తగులు కట్టి ఆడేవాడిని కాదు సార్. సమస్యల మీద పోరాడే వ్యక్తిని తప్పించి తగులు ఆడేవాడిని మాత్రం కాదని చెప్పి
సో అంటే అంత విధేయతగా పార్టీకి ఉండడం కూడా టీడీపీ పార్టీలో అది ఎక్కువ ఉంటుంది. సో నిజంగా ఆ పార్టీకి మీలాంటి సీనియర్స్కి ఉన్న బాండింగ్ ఎందుకు అంత గట్టిగా ఉంటుంది? ఆ పార్టీలో ఏముంటుంది సార్ అసలు అంతగా? పార్టీలో పార్టీ క్రమశిక్షణ, పట్టుదల, పార్టీ మీద పనిచేయడం. ఈరోజు ఏముంది అంటే పార్టీయే పార్టీ 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 గ్రౌండ్ లెవెల్కి వస్తే పార్టీ సంగతి తెలుస్తుంది ఎవరు వచ్చినా. అది సో సార్ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో జడ్పీ చైర్మన్ పోస్ట్ ఛాన్స్ వస్తే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? డైరెక్ట్గా చెప్పండి. పార్టీ ఆలోచించి బాబ్జీ సరైన అభ్యర్థి మనకు అవసరం అని అనుకుంటే తప్పనిసరిగా చేస్తాం. సార్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో డైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ కరెక్టా లేకపోతే ఇండైరెక్ట్ సిస్టమ్ బెటరా? అసలు మీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఏం చెబుతోంది? అంటే రెండు రకాలు. పార్టీ డైరెక్ట్ ఎలక్షన్ అయితే ప్రజలకి మమేకమై ప్రజల కోసం పనిచేయాలి. ఇండైరెక్ట్ ఎలక్షన్ అయితే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతి మండల జడ్పీటీసీలతో జడ్పీటీసీలు మమేకమై వాళ్ళ తాలూకా ఆలోచనకు అనుగుణంగా పార్టీ ప్రజాప్రతినిధి పనిచేయాలి. సో ఏది బెటర్ అంటారు? మీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి. అంటే ఇప్పుడు ఇంకా నిర్ణయం అయితే జిల్లా పరిషత్తులకి వీటికి తీసుకోలేదమ్మా. పార్టీ అయితే ఇంక నిర్ణయం తీసుకోలేదు. ఓన్లీ మున్సిపాలిటీలకి మేయర్ పదవికి తీసుకున్నారు. ఇది ఇంక తీసుకోలేదు. తీసుకుంటే పార్టీ మమ్మల్ని అడుగుతారు, పార్టీ క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటారు, తర్వాత చెప్తారు. ఓకే సార్, మీరు ఇంత సీనియర్ లీడర్ కదా, చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా లోకేష్ గారికి కానీ డైరెక్ట్గా మీరు చెప్పండి, మీరు మీ సర్వీస్ని గుర్తించి ఒక డైరెక్ట్ ఎలక్షన్ ఛాన్స్ ఇవ్వాలని మీరు రిక్వెస్ట్ చేయండి అంటే అసలు ఎలా చెప్తారు? ఏం చెప్తారు? వాళ్ళు నిజంగా వయసులో చిన్నోడైనా వయసులో మంచి అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయినా ఇద్దరు కూడా గ్రౌండ్ రియాలిటీని తీసుకొని పనిచేస్తారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు రేపు 50 ఏళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన పనిచేస్తారు. ఆయన ఏ పని చేసినా ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి కానీ ఈరోజు అమరావతి అభివృద్ధి కానీ ఏవైనా సరే జరుగుతున్నామంటే మనం చూస్తున్నాం. లోకేష్ బాబు గారు కూడా ఈరోజు ఆయన చిన్న వయసు అయినా రాష్ట్రానికి మళ్ళీ భవిష్యత్తులో 100 ఏళ్ళకి సరిపోయిన పరిశ్రమలు కానీ అదేవిధంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు మన వరకు అవకాశం ఇచ్చి మాట్లాడమంటే తప్పనిసరిగా ఈ విషయం మీద మేము కూడా గ్రౌండ్ రియాలిటీ తీసుకుని మాట్లాడతాం. సార్ ఫర్ ఎగ్జాంపుల్ జడ్పీపీఠం బాధ్యతలు మీకు దక్కితే అనుకుందాం, సో శ్రీకాకుళం డెవలప్మెంట్ కోసం మీ టాప్ ప్రయారిటీస్ ఏంటి? సాగునీరు, తాగునీరు, మెయిన్ సాగునీరు, గ్రామీణ ప్రాంతాల రోడ్లు, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు తప్పనిసరిగా వాటి మీద నా దృష్టి పెడతాను. సాగునీరు, తాగునీరు అనేది పార్టీ తాలూకు ఆలోచన, నా ఆలోచన కూడా సాగునీరు. ఓకే, అది ప్రజలకు ఎక్కువ అవసరం ఉందని తప్పనిసరి. జిల్లా పరిషత్ అనేది రూరల్కి సంబంధించింది. తప్పనిసరిగా దానికి ఉన్న సరే ఇప్పుడు రెండు వైపులా మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ హైకమాండ్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది అనుకోండి, ఇదే లాయల్టీతో వాళ్ళ కోసం కూడా వర్క్ చేస్తారు? తప్పనిసరి పని చేస్తాం. పార్టీ సుప్రీం. చౌదరి బాబుజీ సుప్రీం కాదు, పార్టీ సుప్రీం. పార్టీ ఏం చెప్తే చేస్తాం తప్పనిసరి. ఓకే, సో ఏదైనా మీరు పార్టీకి లాయల్టీగా ఉంటాను. పార్టీ ఈరోజు పార్టీ సుప్రీం కదమ్మా, దేనికైనా. సార్ సో ఫైనల్గా మీ నాన్నగారు నిస్వార్థ పోరాట యోధులు కదా, సో మీరు 40 ఏళ్ళుగా జెండా మోసారు. ఇప్పుడు మీకు డైరెక్ట్ ఎలక్షన్స్లో ఛాన్స్ వస్తే అది బాబ్జీ గారికి దక్కిన పోస్ట్ అనుకుంటారా, లేకపోతే మీ ఫాదర్కి పొలిటికల్ లెగసీకి దక్కినటువంటి ఒక రెస్పెక్ట్ అనుకుంటారా? ఈరోజు రెండు రకాల తల్లి. తెలుగుదేశం పార్టీ నాకు జన్మనిచ్చి ఈ స్థాయికి జన్మనిచ్చిన మా నాన్నగారు పలానా చదువు సత్యనారాయణ గారికి గర్భంలో పుట్టడం అనేది నా అదృష్టం. ఆయన తాలూకు ఆలోచనలకు అనుగుణంగా నేను ఒక మంచి పార్టీ స్టూడెంట్ లైఫ్ పూర్తి చేసుకొని ఒక మంచి పార్టీ ప్రజా జీవితంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలో చేరడం అనేది ఇంకొక అదృష్టం. వాటిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో నాకు ఏ అవకాశం వచ్చినా పార్టీకి క్రమశిక్షణతో డిసిప్లిన్తో పనిచేసిన వ్యక్తులకి అయితే గౌరవిస్తాను. ఈరోజు నేను ఎమ్మెల్సీ ఉంది ఆవిడేమో కార్యకర్త, ఆవిడకి ఇచ్చారు
ఆవిడకి అందరూ ఇదే కదా, చంద్రబాబు నాయుడు గారు అదొక పద్ధతి అంతే. ఓకే సార్, మీరు చౌదరి సత్యనారాయణ గారు అంటే శ్రీకాకుళం జిల్లానే కాదు, ఆల్మోస్ట్ చెప్పినట్టుగా రాష్ట్రం మొత్తం కూడా తెలియని వాళ్ళు ఉండరు అప్పటి నుంచి ఉన్న వాళ్ళు అయితే. సో అలాంటి లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. చౌదరి సత్యనారాయణ గారు, బాబ్జీ గారు అన్నా సరే శ్రీకాకుళం జిల్లాలో తెలియని వాళ్ళు ఉన్నారు. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఇప్పుడు కొత్తగా పాలిటిక్స్లోకి రావాలి అనుకునే యువత, వాట్ ఎవర్ ఇట్ మేబీ, పార్టీ ఏదన్నా కానివ్వండి, కానీ ఎలాంటి సిద్ధాంతాలు ఉండాలి అంటారు వాళ్ళు? ఏదోని ఒక క్రమశిక్షణ ఉండాలన్నా, ఒక పద్ధతి ఉండాలి. రాజకీయాలంటే ఏదో మనం చదువుకున్నాం అంటే అయిపోదు. రాజకీయాల్లో తిరగాలేనంటే అన్నీ ఉండి కొద్దిగా ఆర్థికంగా ఉన్నవాడు రాజకీయాల్లో తిరగాడు ఇప్పుడున్న స్టూడెంట్. ఎందుకంటే ఏదో సంపాదించేస్తాం, రాజకీయాల్లో పదవులు వస్తే సంపాదించేస్తాం అనే రాజకీయాలు చేయడం అనేది కాదు. పదవులు అనేవి ప్రజా జీవితంలో ప్రజలకు పనిచేయడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు ప్రతిదీ కూడా డ్యాగకంతో చూస్తారు. ఎక్కడ ఎవరు తప్పు చేసినా సహించారు మనుషులు కాదు. అభివృద్ధి చేసినా సంక్షేమం చేసినా వింటారు, చూస్తారు. వానికి మార్కులు పడతాయి. ఈరోజు ఈ కార్యక్రమాలు విద్యార్థులకు కానీ యువతకు కానీ ఒకటే నా చిన్న రిక్వెస్ట్, రాజకీయాలంటే చక్రంగా ప్రజలకు మంచి పనులు చేయాలనే ఆలోచన కలిగి ఎవరు వచ్చినా ఆహ్వానించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నమస్తే తల్లి, చాలా సంతోషం.